హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను బెంగళూరు వచ్చానని చెప్పి ఆల్రెడీ చెప్పాను కదా. వీళ్ళ ఇంట్లో చాలా అరుదైన మొక్కలన్నీ ఉన్నాయి. అందువల్ల ఒక్కొక్కదాన్ని షార్ట్ రూపంలో చూపించాలని అనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. ఈరోజు నేను చుక్కమల్లి చెట్టుని చూపిస్తున్నాను. ఇంకా చుక్కమల్లి చెట్టు అంటే చూసారా, ఇగో ఇలా ఉంటుంది. అంతా మల్లె చెట్టులాగే ఉంటుంది, ఆకు అది కూడాను. ఇలా చూసారా, కాకపోతే ఏంటంటే ఇలాగ గుత్తిలా వస్తుంది అనమాట. గుత్తిలా వచ్చి అని చక్కగా అగో పువ్వు మీద చుక్క అన్నాం కాబట్టి అగో చుక్క ఉంటుంది చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే దాని మీద చుక్కలు ఉంటాయి, అందుకని అండ్ తెల్లగా ఉంటుంది. తెల్లవాటి మీద చుక్కలు. ఈశ్వరుడికి కూడా చాలా ఇష్టమైన పువ్వు. మన అమ్మవారు కూడా తెల్లగా ఉంటుంది కాబట్టి ఆవిడకి కూడా చాలా ఇష్టమైన పువ్వు ఇది. మీరందరూ కూడా ఇది చూస్తారు, ఈ చుక్కమల్లి అనే ఉద్దేశంతో దీన్ని మీకు చూపిస్తున్నాను. ఈ మొక్క ఈవెన్ కొమ్మ పాతితే ఇది ఏంటంటే మనం కొమ్మ పాతేసినా కూడా చక్కగా మొక్క గమ్మునే వచ్చేస్తుంది. అంత వేరుతోటే ఉండాలని లేదు, అందువల్ల మనం పెంచుకోవచ్చు. గుబురుగా వచ్చి చక్కగా ఇగో చూసారా, అలాగ మొత్తం కొమ్మకి అలాగ మొగ్గలు వచ్చేస్తాయి అన్నమాట. చక్కగా మొత్తం కొన్ని వందల పువ్వుల కింద వచ్చేస్తాయి. చెట్టు అంతా తెల్లగా అయిపోతుంది ఒక్కొక్కసారి మనం చూసుకుంటే కనుక. ఎల్లు అంతా మొత్తం చెట్టు అంతా ఆకుల కంటే పువ్వులు కూడా ఎక్కువ అయిపోతాయి. అలా ఉంటూ ఉంటుంది. అందులో ఈశ్వరుడికి తెలుపు వర్ణం చాలా ఇష్టము, మల్లె పువ్వు మహా ఇష్టము. అందుకని ఈ చెట్టు ఇలా తెచ్చి వేసుకున్నాము. చక్కగా వీళ్ళ ఇంట్లో ఉంది. నేను కూడా అతి త్వరలో మా ఇంట్లో వేసుకోవాలి దీన్ని. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.